హై టు ఆల్. వీడియోలోకి ముందు ఒక స్మాల్ అప్డేటు. ప్రెజెంట్ మనకు సంక్రాంతి ఫెస్టివల్ అనేది స్టార్ట్ అయింది కాబట్టి, ఈరోజు మీ అందరికీ భోగి శుభాకాంక్షలు. అండ్ ప్రెజెంట్ మన డిఫెన్స్ డైనింగ్ యాప్‌లో వచ్చేసి 60% డిస్కౌంట్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. మీరు ఏ కోర్స్ తీసుకున్నా 399కి అయితే రావడం అయితే జరుగుతుంది. విత్ 1 ఇయర్ వ్యాలిడిటీ తోటి. ఆర్‌పీఎఫ్ కానిస్టేబుల్ గాని, ఆర్‌ఆర్‌బీ గ్రూప్ డి గాని, అండ్ అదేవిధంగా ఎస్‌ఎస్‌జీడీ కానిస్టేబుల్ గాని, ఇంకా మీరు ఏదైనా కోర్స్ తీసుకోవాలంటే కూడా మీరు ఈ కోర్స్ అయితే తీసుకోవచ్చు. 399కి 1 ఇయర్ వ్యాలిడిటీ తోటి. ఆఫర్ అనేది మీకు జనవరి 12 నుంచి జనవరి 15 15వ తేదీ వరకు అయితే ఆఫర్ అయితే ఉంటుంది. ఎవరైనా కోర్స్ తీసుకోవాలంటే తీసుకోండి బ్రదర్. ఈ ఆఫర్ అనేది మళ్ళీ మళ్ళీ కూడా రాదు. అండ్ మీకు డెమో వీడియోస్ ఉంటాయి. డెమో వీడియోస్ చూడండి. కంటెంట్ నచ్చితే కోర్స్ అయితే తీసుకోండి. మన డిఫెన్స్ డైనింగ్ యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్‌లో ఉంది. ఒకసారి చెక్‌ఔట్ అయితే చేయండి. ఇక మెటా వెళ్దాం బ్రదర్. మనకు మినిస్ట్రీ ఆఫ్ రైల్వే అండర్‌లో వర్క్ చేస్తున్నటువంటి ఒక సంస్థలోన మనకు అటెండర్ పోస్ట్‌లతోటి ఒక నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగిందనమాట. ఈ నోటిఫికేషన్‌కి మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఆల్ ఓవర్ ఇండియా వాళ్ళలోన అండ్ మన ఆంధ్ర అండ్ తెలంగాణ వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ వీడియోలో వచ్చేసి క్వాలిఫికేషన్ ఏంటి, సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, అండ్ అప్లై స్టార్టింగ్ డేట్ అండ్ అప్లై లాస్ట్ డేటు, అదేవిధంగా ఏజ్ లిమిట్ ప్రతిదీ మీకు పెన్ టు పెన్ అయితే ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. కాబట్టి ఎవరైతే వీడియోని చూస్తున్నారో వాళ్ళందరూ కూడా వీడియోని ఎండ్ వరకు చూడండి బ్రదర్. అండ్ అదేవిధంగా వీడియో చూస్తున్న వాళ్ళకి ఒక స్మాల్ రిక్వెస్ట్. వీడియోస్‌ని చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. మీరు ఒక లైక్ చేసినట్లయితే మన ఛానల్ కొద్దిగా బూస్టప్‌గా అయితే ఉంటుంది. అండ్ ఇటువంటి జెన్యూన్ అప్డేట్స్ కావాలంటే కూడా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్ అయితే పెట్టుకోండి బ్రదర్. ఇక మెటా వెళ్దాం బ్రదర్. మనకు మినిస్ట్రీ ఆఫ్ రైల్వే అండర్‌లో వర్క్ చేస్తున్నటువంటి ఒక సంస్థ ఏదైతే ఉందో డెడికేటెడ్ కారిడార్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ లోన మనకు అటెండర్ పోస్ట్‌లతోటి ఒక నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది. ప్రెజెంట్ ఇక్కడ మీరు చూస్తున్నటువంటిది ఏదైతే ఉందో ఇది ఓన్లీ షార్ట్ నోటీస్ మాత్రమే. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మనకు 2025లోను ఫస్ట్ నోటిఫికేషను. ఇది మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వే అండర్‌లో వర్క్ చేస్తున్నటువంటి ఒక సంస్థ అనమాట. ఇవన్నీ కూడా మనకు పర్మనెంట్ పోస్టులు అయితే భర్తీ చేస్తా ఉన్నారు. ముందుగా ఈ నోటిఫికేషన్‌కి వచ్చేసి ఓన్లీ ఆన్‌లైన్ ద్వారా మాత్రమే అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నోటిఫికేషన్‌లో ఏమేమి పోస్టులు భర్తీ చేస్తున్నారంటే జూనియర్ మేనేజర్ అండ్ ఎగ్జిక్యూటివ్ అదేవిధంగా ఎంటీఎస్. ఎంటీఎస్ అంటే మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అనమాట. అవే అటెండర్ పోస్ట్ అనమాట. ఇక నెక్స్ట్ మనకు వేకెన్సీ డీటెయిల్స్ అన్నీ కూడా చూసుకున్నట్లయితే ముందుగా వచ్చేసి ఇక్కడ మనకు జూనియర్ మేనేజరు దీనిలో మనకు ఫైనాన్స్ అనమాట. ఓవరాల్‌గా మనకు 3 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. ఒకటి యూఆర్ అండ్ 2 ఓబీసీ అనమాట. సెకండ్ వచ్చేసి మనకు ఎగ్జిక్యూటివ్ సివిల్ 36 పోస్టులు భర్తీ చేస్తున్నారు. యూఆర్ వాళ్ళకు 16, ఎస్సీ వాళ్ళకు 5 అండ్ ఎస్టీ వాళ్ళకు 3, ఓబీసీ వాళ్ళకు 9, ఈడబ్ల్యూఎస్‌లకు 3 పోస్టులు అనమాట. నెక్స్ట్ ఎగ్జిక్యూటివ్ ఎలక్ట్రికల్ అనమాట. 64 పోస్టులు భర్తీ చేస్తున్నారు. దీనిలోనే మనకు యూఆర్ వాళ్ళకు 28, ఎస్సీ వాళ్ళకు 11, ఎస్టీ వాళ్ళకు 5 అండ్ అదేవిధంగా ఓబీసీలకు 14 అండ్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళకి వచ్చేసి 6 పోస్టులు అయితే భర్తీ చేస్తా ఉన్నారు. అండ్ ఫోర్త్ వచ్చేసి ఎగ్జిక్యూటివ్ సిగ్నల్ అండ్ టెలికమ్యూనికేషన్ అనమాట. ఓవరాల్‌గా 75 పోస్టులు అయితే భర్తీ చేస్తా ఉన్నారు. యూఆర్ వాళ్ళకు 28 అండ్ ఎస్సీ వాళ్ళకు 9, ఎస్టీ వాళ్ళకు 7 అండ్ ఓబీసీ వాళ్ళకు 23, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళకు 8 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ మనకు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకు కూడా పోస్టులు అయితే కేటాయించారు చూసుకోండి. అంటే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకు అండ్ ఎక్సర్సైజ్ కేటగిరీ వాళ్ళకు అనమాట. అండ్ లాస్ట్‌లో వచ్చేసి ఇక్కడ మనకు ఎంటీఎస్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అంటారు అటెండర్ పోస్టులు. ఓవరాల్‌గా 464 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు ఇవి. వీటిలోనే మనకు యూఆర్ కేటగిరీకి 194 పోస్టులు భర్తీ చేస్తున్నారు. ఇక అదేవిధంగా ఎస్సీ వాళ్ళకు 70, ఎస్టీ వాళ్ళకు 32 అండ్ ఓబీసీ వాళ్ళకు వచ్చేసి 122, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళకు 46 పోస్టులు అనమాట. అదేవిధంగా ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకు 33 పోస్టులు అండ్ ఎక్సర్సైజ్ కేటగిరీ వాళ్ళకు 113 పోస్టులు అయితే కేటాయించారు. అయితే మరి ఇక్కడ మనకు అన్ని క్యాస్ట్ వాళ్ళకైతే పోస్టులు అయితే ఉన్నాయి కాబట్టి అన్ని కేటగిరీ వాళ్ళకు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ ప్రతి కేటగిరీకి ఉన్నాయి కాబట్టి మీరైతే అప్లై అయితే చేసుకుని బ్రదర్. క్వాలిఫికేషన్ ఏజ్ లిమిట్ ఉంటే కనుక. అండ్ ఓవరాల్‌గా ఈ నోటిఫికేషన్ వచ్చేసి 642 పోస్టులు అయితే భర్తీ చేస్తా ఉన్నారు. ఇక నెక్స్ట్ మనకు అప్లై స్టార్టింగ్ డేట్ అండ్ అప్లై లాస్ట్ డేట్ చూసుకున్నట్లయితే మనకు ప్రెజెంట్ ఓన్లీ షార్ట్ నోటీస్ మాత్రమే వచ్చింది. మనకు అప్లై అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే కనుక జనవరి 18, 2025 మనకు ఈ నెల 25వ తేదీన మనకు అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది. అది కూడా ఆన్‌లైన్ ద్వారా మాత్రమే అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. అండ్ మీకు అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కావాలంటే కింద కామెంట్ అయితే చేయండి. మీరు మీ నుంచి వచ్చే రెస్పాన్స్‌ని బట్టి నేనైతే అప్లికేషన్ స్టార్ట్ అయిన తర్వాత వీడియో చేయడానికైతే ట్రై చేస్తాను. అండ్ అదేవిధంగా ఈ నోటిఫికేషన్‌కి అప్లై లాస్ట్ డేట్ వచ్చేసి ఫిబ్రవరి 16, 2025వ తేదీ వరకు అప్లై అయితే చేసుకోవచ్చు. మీరు అప్లై చేసిన వెబ్‌సైట్ లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్‌లో అయితే ఇస్తాను. ఏం లేదు బ్రో, ఇక్కడ www.dfccil.com అని మీరు టైప్ చేసినట్టయితే అక్కడ మీరు కెరీర్ సెక్షన్ అయితే ఒకటి ఉంటుందన్నమాట. దాన్ని క్లిక్ చేసుకొని మీరు ముందుగా ఆన్‌లైన్ రిజిస్టర్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. మీరు రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు మళ్ళీ లాగిన్ అయ్యి మీరైతే వెబ్‌సైట్‌లో అయితే అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. మీరు ఏ పోస్ట్‌కి అయితే అప్లై చేస్తారో ఆ పోస్ట్‌ని మీరు సెలెక్ట్ అయితే చేసుకొని మీరు కింద కామెంట్ అయితే చేసినట్టయితే నేను వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తాను. అయితే బ్రదర్ ప్రెజెంట్ ఇప్పుడు ఏదైతే షార్ట్ నోటీస్ ఉందో ఈ షార్ట్ నోటీస్ అనేది మనకు జస్ట్ ఇప్పుడే రావడం అయితే జరిగింది. నేనే మొట్టమొదటిగా అయితే యూట్యూబ్‌లో అయితే అప్లోడ్ అయితే చేస్తా ఉన్నాను. కాబట్టి మీరు కొద్దిగా లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి బ్రదర్. అండ్ మీకు ఇంకేమైనా డౌట్ కన్నా నాకు ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో కూడా మీరు మెసేజ్ చేయొచ్చు. ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌ని ఫాలో అయ్యి. ఇక నెక్స్ట్ వచ్చి మనకు క్వాలిఫికేషన్ అండ్ ఏజ్ లిమిట్ మొత్తం కూడా చూసుకున్నట్టయితే ముందుగా ఏజ్ లిమిట్
18 నుండి 33 సంవత్సరాలు ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా, ప్రతి క్యాస్ట్ వాళ్ళు కూడా యువర్ అండ్ ఈడబ్ల్యూఎస్‌తో అప్లై అయితే చేసుకోవచ్చు. అంటే ఇక్కడ మనకు మీ అప్లై లాస్ట్ డేట్ ఏదైతే ఉందో ఫిబ్రవరి 16వ తేదీ వరకి మీరు అది కౌంట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఫిబ్రవరి 16వ తేదీకి మీ ఏజ్ అనేది. ఇక్కడ 18 నుండి 33 సంవత్సరాలు ఉన్నటువంటి యువర్ అండ్ ఈడబ్ల్యూఎస్ అప్లై చేసుకోవచ్చు. ఇక ఎస్సీ, ఎస్టీ వాళ్ళు వచ్చేసి 38 వరకు అప్లై చేసుకోవచ్చు. ఇక ఓబీసీలు వచ్చేసి 36 సంవత్సరాలకు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఇక అదేవిధంగా ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు అండ్ ఎక్సర్సన్ కేటగిరీ వాళ్ళకు 10 ఇయర్స్ అనేది ఏజ్ రిలాక్సేషన్ వస్తుంది కాబట్టి వాళ్ళు 43 సంవత్సరాలకు అప్లై అయితే చేసుకోవచ్చు. క్వాలిఫికేషన్ విషయానికి వస్తే కనుక ఇక్కడ ముందుకు వచ్చేసి జూనియర్ మేనేజర్ మనకు ఫైనాన్స్ 3 పోస్టులు ఉన్నాయి. వీటికి అప్డేట్ అయితే అంటే క్వాలిఫికేషన్ అయితే తెలియదు ప్రజెంట్. మీకు ఫుల్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి మనకు ఎగ్జిక్యూటివ్ సివిల్కి వచ్చేసి 36 పోస్టులు ఉన్నాయి. డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ ఎవరైతే చేసింటారో వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు ఈ పోస్ట్కి. అండ్ ఎగ్జిక్యూటివ్ ఎలక్ట్రికల్కి వచ్చేసి 64 పోస్టులు అయితే ఉన్నాయి. డిప్లొమా అండ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అనమాట క్వాలిఫికేషన్ వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎగ్జిక్యూటివ్ సిగ్నల్ అండ్ టెలికమ్యూనికేషన్కి వచ్చేసి 75 పోస్టులు ఉన్నాయి. డిప్లొమా ఇన్ రిలేటెడ్ సబ్జెక్ట్ ఏవైతే ఉన్నాయో సిగ్నల్ అండ్ టెలికమ్యూనికేషన్ ఏవైతే ఉన్నాయో వాటికి రిలేటెడ్గా ఉన్నటువంటి ట్రేడ్ ఉంటే కానీ డిప్లొమాలో మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా మనకు అందరికీ కావాల్సినటువంటి పోస్ట్ అయితే ఉందో మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అటెండర్ ఏదైతే ఎంటీఎస్ పోస్టులు ఉన్నాయో 464 పోస్టులు భర్తీ చేస్తున్నారు. క్వాలిఫికేషన్ విషయానికి వస్తే 10th పాస్ అయి ఉండాలి. కొన్ని పోస్టులకు 10th ఉండాలి, కొన్ని పోస్టులకు ఐటీ కూడా ఉండాలన్నమాట. అంటే ఇక్కడ మనకు ఎంటీఎస్లోనే మళ్ళీ కొన్ని వివిధ రకాల పోస్టులు అయితే మనకు డివైడ్ చేస్తారు. అవి ఏంటి ఏం కథ అనేది మనకు ఫుల్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత తెలుస్తుంది. కాబట్టి ఈ నెల 18వ తేదీ వరకు అది వెయిట్ చేయండి. మీకు ఫుల్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీకు వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఇక నెక్స్ట్ మనకు సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే కనుక ముందుగా వచ్చేసి సిబిటీ ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేస్తారు. ఈ సిబిటీ ఎగ్జామ్ అయితే ప్రతి పోస్ట్కి ముందుగా ఎగ్జామ్ అయితే ఉంటుందన్నమాట. అండ్ సిబిటీ ఎగ్జామ్ అనేది ఏ విధంగా ఉంటుందని తెలుసుకోవాలంటే మనకి ముందుగా ఫుల్ నోటిఫికేషన్ రావాలి. తర్వాత ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఎవరైతే ఎంటీఎస్ పోస్ట్కి అప్లై చేసుకుంటారో వాళ్ళకు మాత్రమే ఈ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అయితే ఉంటుంది. ఇక నెక్స్ట్ మనకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిన తర్వాత మనకు మెడికల్ టెస్ట్ కండక్ట్ చేసి తర్వాత మనకు ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారు. ఈ ఫైనల్ మెరిట్ లిస్ట్లో మన పేరు ఉందంటే కనుక మనకు ఉద్యోగం అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక అదేవిధంగా లాస్ట్లో వచ్చేసి మనకు ఈ నోటిఫికేషన్కి అప్లై చేయాలంటే అప్లికేషన్ ఫీజు కూడా మనకు మెన్షన్ చేశాడు. ఇక్కడ చూసుకున్నట్లయితే జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీలు ఎగ్జిక్యూటివ్ పోస్ట్కి అప్లై చేసుకోవాలంటే ₹1000 మీరు పేమెంట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి ఎవరైతే ఎంటీఎస్ పోస్ట్కి అప్లై చేయాలనుకుంటారో జనరల్, ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీలకు ₹500 పేమెంట్ అయితే ఫీజు అయితే ఉందన్నమాట. అయితే బ్రదర్ ఇక్కడ నేను ఒకటి చెప్తున్నాను, ఎవరికైతే జాబ్ కావాలో నేను జాబ్కి సిన్సియర్గా ప్రిపేర్ అవుతా ఉన్నాను, డెఫినెట్గా నేను కొట్టగలను అనుకున్న వాళ్ళు మాత్రమే మీరు ఇంత పేమెంట్ ఫీజు చేసుకొని మీరైతే అప్లికేషన్ అయితే చేసుకోండి. లేదు నేను ఇంత ఎఫర్ట్ పెట్టలేను, ఇంత అమౌంట్ కట్టలేను నేను అనుకున్న వాళ్ళు డ్రాప్ అవ్వండి. ఎందుకంటే జాబ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనుకున్న వాళ్ళు మాత్రమే అప్లై అయితే చేసుకోండి. ఎవరైతే జాబ్స్కి సిన్సియర్గా ప్రిపేర్ అవుతారో వాళ్ళే కాంపిటీషన్లో అయితే ఉంటారన్నమాట. మీరు ఊరికే నామకే వాస్తే మీరు అప్లై చేసి ఎగ్జామ్ డేట్ వచ్చిన తర్వాత మీరు ప్రిపేర్ అవ్వకపోవడము మీకు ₹500 లాస్ అవుతారన్నమాట. కాబట్టి నేను ముందు చెప్తున్నాను. ఇక ఎవరైతే ఎస్సీ వాళ్ళు కానీ, ఎస్టీ వాళ్ళు కానీ, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు కానీ అండ్ ఎక్సర్సన్ కేటగిరీ ఉంటారో వాళ్ళకి ఎటువంటి పేమెంట్ అయితే ఉండదు. అండ్ ఈ పేమెంట్ అనేది మీరు ఆన్లైన్ ద్వారా అయితే మీరు పేమెంట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇంతే ప్రతి వీడియో మనకు మినిస్టర్ ఆఫ్ రైల్వే అండర్లో వర్క్ చేస్తున్నటువంటి ఏదైతే సంస్థ ఉందో DFCCIL సంస్థ వీటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే చెప్పాను అనుకుంటాను. మీకు ఇంకేమైనా డౌట్ కానీ కింద కామెంట్ అయితే చేయండి. లేదా నాకు ఇన్స్టాగ్రామ్ పేర్లో మీరు మెసేజ్ చేస్తా అంటే కూడా ఇన్స్టాగ్రామ్ పేర్లు అయితే మీరు మెసేజ్ చేయొచ్చు అనమాట. అయితే బ్రదర్ ప్రజెంట్ మన డిఫెన్స్ ట్రైనింగ్ యాప్లో వచ్చేసి భోగి, సంక్రాంతి అండ్ కనుమ ఆఫర్ అయితే పెట్టడం జరిగిందనమాట. 399కి 1 year వ్యాలిడిటీ తోటి మీరు ఏ కోర్స్ అనేది తీసుకోవచ్చు. డెమో వీడియోస్ ఉన్నాయి, డెమో వీడియోస్ చూడండి, కంటెంట్ నచ్చితే కోడ్ తీసుకోండి. ఈ ఆఫర్ అనేది మీకు జనవరి 15వ తేదీ వరకు ఉంటుందన్నమాట. థ్యాంక్ యూ.